39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన ఆయనకు కాలనీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన ఆయనకు కాలనీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బుర్రి శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లి మానస, బెల్లి సోమశేఖర్, బొడ్డు సాయిరాం, విశ్వనాథుల ఊర్మిళ, కత్తుల కోటి, భువనగిరి ప్రభాకర్, కాలం వెంకట్రెడ్డి, వీరమల్ల శివ, బోడ ప్రభాకర్, బొడ్డు శివలింగం, గోపగాని శంకర్ గౌడ్, గోర అంజయ్య, దొరబాబు, పవన్ కుమార్, బోడ సంతోష్ కుమార్, పల్లెబోయిన లింగస్వామి, చింతపల్లి సన్ని, బన్నె గుండెబోయిన రవీందర్, అమరబోయిన లింగస్వామి, అల్లి మల్లయ్య, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఆకవరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అల్లి మల్లికార్జున్ 39వ డివిజన్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి ఈ బరిలో నిలిపినందుకు ధన్యవాదాలండి. నాకు నేను 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు అన్ని విభాగాలతోనే సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఎలాంటి పని అయినా మున్సిపాలిటీ ఎక్కడ ఏ విభాగం చేస్తుంది ఏంది అని చాలా ఎక్స్పీరియన్స్తో నేనున్నాను. ఈ 25 సంవత్సరాల నుండి నేను ఈ పట్టణంలో పలు భవనాలను నిర్మాణం కూడా చేశాను. మరియు ఈ రోడ్స్ డిజైను, డ్రైనేజ్ డిజైన్స్లో కూడా నేను పాల్పంచుకున్నాను. నాపై నమ్మకం ఉంచి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్యులైన సార్ నాపై నమ్మకం ఉంచి నన్ను ఇక్కడ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను గాంధీనగర్, శివాజీనగర్ ఈ రెండు కలిపి ఉంటుంది 39వ డివిజను. గాంధీనగర్లో నేను మెయిన్గా ఈ ఓపెన్ నాలాలని, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్గా కంపల్సరీగా నేను ఫస్ట్ పనే నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేపించి ఈ రోడ్లని మంచిగా, అంటే విడ్త్ ఎక్కువ ఉండి ఇప్పుడు చిన్నగా ఇరుకుగా ఉన్న వాటిని వెడల్పుగా చేసి నేను కంపల్సరీ ప్రజలకు నేను పని చేస్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అన్ని ప్రభుత్వ పథకాలను కూడా అందజేస్తానని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అల్లి నోమిక. నేను 39వ డివిజన్ నుంచి నిలబడిన అల్లి మల్లికార్జున్ గారి అమ్మాయిని. నాన్నగారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ బరిలో నిలబడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా మా నాన్నగారిని గుర్తించి అవకాశం ఇచ్చిన మన మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి గారికి నా ధన్యవాదాలు, మా కుటుంబం తరపున కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు. ముందుగా ఇక్కడ 39వ డివిజన్లో గాంధీనగర్ ఇంకా శివాజీనగర్ ప్రాంతాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రచారణ సమయంలో మేము చాలా ప్రాబ్లమ్స్ని చూసాము. ఆ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా రోడ్డు ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి. అలానే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా కనపడ్డాయి. వాటికి మమ్మల్ని గెలిపించిన వెంటనే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేస్తామని నేను మాటిస్తున్నాను. అలానే రోడ్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేపిస్తాము, వీధి దీపాలు ఉండేలాగా చూస్తాము. మరి ఈ గాంధీనగర్ అనేది గత దశాబ్ద కాలంగా, అంటే 10 ఏళ్ల పాలనలో అధికార పార్టీలో లేని నాయకులు మాకు నాయకులుగా ఉండడం వల్ల మా వార్డు బాగా వెనుకబడిపోయిందని గుర్తించి ఈ వార్డును అభివృద్ధిలోకి తీసుకురావాలని మన అల్లి మల్లికార్జున్ గారిని మాకు 39వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఇచ్చారు. అన్నగారిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మా వార్డు ప్రజలందరము కృషి చేస్తున్నాము. అదే నమ్మకంతో రేపు అత్యధిక మెజార్టీతో గెలిచి కోమటిరెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి మా వార్డును అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాను.